ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ను ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జోగి రమేష్ ను ఇరికించారని ఆరోపించారు. వైసీపీ నేతలు ఇలాంటి బెదిరింపులకు భయపడరని చెప్పారు. తప్పుడు కేసులు పెట్టే అధికారులు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కేతిరెడ్డి హెచ్చరించారు. నకిలీ మందు విషయాన్ని ప్రశ్నించినందుకే జోగి రమేష్ ను జైల్లో పెట్టారని చెప్పారు. చట్టం అందరికీ ఒకటేనని, జోగి రమేష్ న్యాయ పోరాటం కొనసాగిస్తారని కేతిరెడ్డి చెప్పారు. ఈ తప్పిద కేసులు కట్టాలని చూస్తున్న అధికారులు కూడా ఆలోచించండి. మీరు కూడా అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కేవలం సన్నిహితులుగా ఉన్నారు, ఫోటోలు చూపించారని. ఇప్పుడు మన ఎక్కడో 2 రేపులు జరిగినాయి, ఇవి జరిగిన ఫొటోస్ అన్ని లోకేష్ తో కూడా దిగిన ఫొటోస్ ఉన్నాయి. అంత మాత్రం లోకేష్ ను కూడా ముద్దాయిగా చేడుస్తూ అంటారు. ఆ కేసులలో ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎంతో మంది కలుస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కలిసిన వాడు ఎక్కడో తప్పు చేశాడని చెప్పేసి వాళ్ళని కూడా ఎవరైతే కలిసినారో వాళ్ళందరినీ కేసులలో పెట్టలేం కదా. సో ఈ రోజు రూల్ ఆఫ్ లా అందరికీ ఒకటే, చట్టం అందరికీ ఒకటే. మీరు ఏ విధంగా అయితే కేసు తీయించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారో అదే తీసే ప్రయత్నం జరగదు. డెఫినెట్ గా దాని మీద కూడా అప్పీల్ పోతాం. ఈ విధంగా అక్రమ కేసులు పెట్టిన వారందరూ కూడా ఎవరైతే అధికారులు పైన చెప్పారు అని వాళ్ళ మాటలు విని చేస్తున్నారో మీరు కూడా సఫర్ కావాల్సి వస్తుంది. ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి. వీటన్నిటి మీద కూడా డెఫినెట్ గా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడున్నా కానీ వదిలిపెట్టము అని చెప్పేసి అదే విధంగానే చర్యలు తీసుకుంటారు. చేతనైతే నిలబెట్టండి. ఎక్కడ ఈ దొంగ నకిలీ మద్యం దొరుకుతుందో, ఈ నకిలీ మద్యం ఎక్కడ దొరుకుతుందో, మొన్నటి వరకు క్వాలిటీ మద్యము తక్కువ ధరకే మద్యం, తక్కువ ధరకు ఎవడైనా మద్యం ఇస్తే అది క్వాలిటీ అవుతుందో చెప్పండి? క్వాలిటీ అవుతుందా? కాదు కదా. ఇదే విధంగానే కదా మొన్నటి వరకు కూడా అసలు ఒక అధికారంలో ఉన్న వాళ్ళు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు మాట్లాడాల్సిన మాటల తిరుపతి లడ్డు సమస్య కూడా అలాగే చెప్పారు కదా. 1,00,000 మంది లడ్డు తిన్నారు అని చెప్పేసి, పందికోవు తిన్నారు, ఆవు కోవు తిన్నారు అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం లేదు.